వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కొడంగల్ మండలానికి మంజూరైన మెడికల్ వెటర్నరీతో పాటు పాత కొడంగల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కళాశాలను లగచర్లకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ బంద్ పాటించారు. ఈ బంద్లో వ్యాపారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కొడంగల్ పట్టణంలోని వినాయక కూడలి నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు వ్యాపారులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కొడంగల్కు మంజూరైన మెడికల్ కాలేజీని తరలించవద్దని కోరారు. ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు నా చేతులు జోడించి నమస్కరించి మీకు చెప్పే విన్నపం ఏంటంటే 40-50 సంవత్సరాలు కొడంగల్ వెనుకకున్నది. ఈ కర్ణాటక మారుమూల ప్రాంతం కాబట్టి నేను ఎవరు ఇంతవరకు పట్టించుకున్న నాదులు లేరు. వ్యాపార పరంగా లేదు, కార్మికులకు కూడా ఉపాధి లేక బొంబాయికి, భివాండికి, సోలాపూర్కి ఎటో వలసపోతున్నారు. ఈ వలసలు ఆగుతాయి మీరు వస్తే, తర్వాత వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి కలలు కన్నాము. మీరు అనుకున్నట్టే రావడము, గెలవడము, తర్వాత 5,000 కోట్లు 10,000 కోట్లు అని చెప్పేసి నిధులు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా రోడ్లు విస్తరణలు బాగా జరుగుతున్నాయి. చాలా సంతోషము. తాండాలకు కూడా రోడ్లు వేస్తున్నారు. అందరూ తాండా ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని బాగున్న తరుణం లోపల మాకు మెడికల్ కాలేజ్ అనౌన్స్ కావడము, భూసేకరణ కావడము, అక్కడ 500 మంది పోలీసులను తీసుకెళ్లి బౌండరీలు ఫిక్స్ చేయడము, అక్కడ మెటీరియల్ తెప్పించి మెటీరియల్ డంపు చేయడము, తర్వాత ఇక్కడ మన పాతగూడంగా కూడా సీకు, ఇసుక, కంకర్ లాంటివి అన్ని మెటీరియల్ తీసుకొచ్చి పని మొదలైతే ఎదురు చూస్తున్న తరుణంలో 2 నెలల నుంచి ఏమాత్రం కన్స్ట్రక్షన్ జరగకపోగా అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోవడం అయింది. అక్కడ ఉన్న లేబర్ని కూడా తీసేయడం జరిగింది. మంత్రి నియోజకవర్గంలో ఏదైతే మెడికల్ కాలేజ్ ని కొడంగల్ నుంచి లగచర్లకు తరలిస్తారో ఆ మెడికల్ కాలేజ్ ని కొడంగల్లో నియమించాలి. లేకపోతే ఎస్ఎఫ్ఐ తరఫున ఈ రోజు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించడం కానీ, లేకపోతే కలెక్టరేట్ ముట్టడించడం కానీ, సెక్రటేరియట్ ముట్టడించడానికి కానీ ఈ రోజు ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ విద్యార్థి సంఘంగా ఈ కొడంగల్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుపుతామని